वधूवराभ्यां वरदा भवन्तु सावधान शुभलग्ने सावधान ओम कस्तूरी तिलकाञ्जितेन्दु विलसत् प्रोद्भासि बालस्थले कर्पूरद्रवमिष्टचूर्णकपुरामोदोल्लसत्नीटिकाम् लोलापाङ्गतरङ्गितैरतिगुपासारेण श्रीशैलस्थलवासिनीं भगवतीं श्रीमातरं भावये शिवस्य पत्नी गिरिराजपुत्री सुवर्णदिव्यां भररत्नपूषा कल्याणगौरी शिवमंगलार्थी वधूवराभ्यां वरदा भवन्तु सद्धो जातमुखाद्यवाक्षणम् एक्कुल्लिपाके पुरे सोमेशापितदिङ्गदत्तं भवन् तस्मै बृहन् मुच्चे वहन् सुमूर्ते सावधान लक्ष्मे सावधान लक्ष्मीनारायण चिन्तन सावधान सावधान ब्रह्मभजेतरं मोरेश्वरं सिद्धितं बल्लाडो मुरुडं विनायकमहं చింతామణి అందరూ కూడా జీలకర్ర బెల్లం పంతులు గారు చూపిస్తారు. అందరూ మంచి నమస్కారం చేసుకోండి. రాజరాజేశ్వర భగవానికి पार्वतीपतये हर हर महादेव हर बृहस्पतिर्दधातु अयं मुहूर्तस्तु मुहूर्तो अस्तु एतस्य मुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्त आनुकूल्यता फलसिद्धिरस्तु संतुनानेन लोकरक्षण हेतुनां कंटे बध्नामि शुभगे त्वं जीव शरदां शतं मांगल्यं संतुनानेन मम ग्रामरक्षण हेतुनां कंटे बध्नामि शुभगे त्वं जीव शरदां शतं मांगल्यं तन्तुनानेन लोकरक्षण हेतुनां कंटे बध्नामि शुभगे त्वं जीव शरदां शतं అందరూ కూడా మంగళసూత్రాన్ని చేసి నమస్కారం చేసుకోండి. ఏతత్సు ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం మాంగళ్యం తంతునానేన లోకరక్షణ కండే బధ్నామి శుభగే జీవ శరదాం శతం ఏతత్సు ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు అయం ముహూర్తస్సు ముహూర్తో అస్తు ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్య प्रजा मे कामः समृद्ध्यताम्
నెక్స్ట్ ఇంకొక జంట. గ్రామంలో అంతా కూడా పశువులు పాడి పంటలన్నీ కూడా వృద్ధి కావాలని చెప్పేసి రెండో అక్షతలు పశవో మే కామ సమృద్ధ్యదా. అంటే లక్ష్మీదేవి మన అవసరం లేదు. మన గ్రామంలో ఎంత మంది వచ్చినా గానీ అందరికి భోజనం పెట్టే స్థితిలో భగవంతుడు ఎప్పుడు కూడా మనం ఉంచాలని చెప్పేసి మూడు అక్షతలు పోయండి. అందరు కలిసి చెప్పండి. యజ్ఞోమే కామః సమృద్ధ్యతాం. ఈ 4 అక్షతలు ఎట్లయితే అయ్యవారి మీద అమ్మవారి మీద ఎట్లయితే దారంగా పడుతున్నాయో మన గ్రామంలో నిత్యం శుభ కార్యక్రమాలు యజ్ఞాలు హోమాలు వ్రతాలు జరగాలని చెప్పేసి 4 అక్షతలు. అన్న పిడికిట తలం రా. అందరు కూర్చోండి ఎవరి స్థానంలో వాళ్ళు కూర్చోండి. కూర్చోండి సీనన్న. గజవదన గజవదన గణరాజ జయ జయ. గజవదన గజవదన గణరాజ జయ జయ. గజవదన గజవదన గణరాజ జయ జయ. గంగణేశ గౌరి పుత్ర విఘ్నరాజ జయ జయ. గజవదన గజవదన గణరాజ జయ జయ. గంగణ గజవదన వాళ్ళకి భార్య భర్తలకి గజవదన గణరాజ జయ జయ.
రాదురా వరాల అంజనీ కుమార ఏమి రాదురా ఏమి రాదురా ఏమి రాదురా వరాల అంజనీ కుమార ఏమి రాదురా ఏమి రాదురా వరాల అంజనీ కుమార ఏమి రాదురా పుట్టగానే పిట్టవోలె నింగికి గిరినావట నింగికి గిరినావట 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 అందువలే సూర్యుణ్ణి మింగ చూసినావట మింగ చూసినావట 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 ఏమి రాదురా ఏమి రాదురా అంజనీ కుమార ఏమి రాదురా ఏమి రాదురా వరాల అంజనీ కుమార ఏమి రాదురా ఏమి రాదురా వరాల అంజనీ కుమార ఏమి రాదురా సప్త సముద్రాలు దాటి లంక చేరినావట లంక చేరినావట 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 అందరూ కూడా పూలదండలు నమస్కారం చేసుకోండి. యోగాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమావాపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. బోల్ రాజరాజేశ్వర భగవానికి జై.
पितरौ वन्दे पार्वती परमेश्वरौ। वागर्ताविव संपृक्तौ वागर्तपतिपत्तये जगत्पितरौ वन्दे पार्वती परमेश्वरौ। ఈ మహాశివరాత్రిని పురస్కరించుకొని అక్నూరు గ్రామం నందున మహాశివరాత్రి నవమ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు నిన్నటి నుంచి ప్రారంభమైనవి. నిన్నటి రోజున గణపతి పూజ, గౌరీ పూజ, పుణ్యావాచనం, యాగశాల ప్రవేశము, యాగము నిర్వహించుకొని వ్రతానికి వ్రతశుద్ధి చేసుకొని యాగమంతా పూర్తి చేసుకొని నిన్నటి రోజున స్వామివారికి మంగళ స్నానాలు, గదారోహణ నిర్వహించుకున్నాము. ఈరోజు రెండవ రోజున స్వామివారికి లోక కళ్యాణార్థము స్వామివారికి శివపార్వతుల కళ్యాణం నిర్వహించుకొని అందరూ కూడా ఇక్కడి నుంచో అక్నూరు గ్రామాందున భక్తులందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. సాయంకాలంలో స్వామివారికి విశేషమైన రథోత్సవం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఇట్టి కార్యక్రమం 3 రోజుల పాటు ఉంటుంది. రేపటి రోజున మహాశివరాత్రిని పురస్కరించుకొని స్వామివారికి సుప్రభాత సేవ, స్వామివారికి విశేషంగా పంచామృతములతో అభిషేకము, రేపు బలి ప్రదానం నిర్వహించుకొని పూర్ణాహుతి కార్యక్రమము నిర్వహించుకొని మళ్ళీ ఆలయానికి ప్రోక్షణ, కలశ ప్రోక్షణ చేసుకున్న తర్వాత స్వామివారికి లింగోద్భవ సమయానికి రాత్రి 10 గంటలకు లింగోద్భవ సమయానికి 10 గంటల నుండి అభిషేకం పంచామృతములతో అభిషేకం నిర్ణయించుకొని రాత్రి లింగోద్భవ సమయానికి 12 గంటలకు స్వామివారికి అందరూ కూడా దర్శనమిస్తాడు. అందరూ కూడా ఈ మొత్తము ఈ వేల్పూర్ మండలంలో ఎక్కడ లేని ప్రశాంతమైన వాతావరణము ఇక్కడ శివాలయంలో ఉంది. ఇక్కడి నుంచో భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు. ఇక్కడ ఎంతో మందికి కూడా కోరికలు నెరవేరుతున్నాయి. అందరూ కూడా ఈ మహాశివరాత్రిని పురస్కరించుకొని అందరూ భక్తులు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందగలరని చెప్పేసి కోరుచున్నాము. ఓం నమః శివాయ.